రెండవది క్రిస్మస్. ఈ రెండు కలిసి చక్కగా జరిపించుకోవడం ప్రభు కృప చెప్పారు. ఈ సమయం ముందు నన్ను ఆహ్వానించిన దావిజనులు పాస్టర్ జయరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి ఈ 2025వ సంవత్సరం ఈ మొదటి తారీఖు న్యూ ఇయర్ రోజున ఈ కొత్త సంవత్సరములో యేసయ్యను జ్ఞాపం చేసుకోవడానికి, ఆయన ఉద్దేశమును మనము జ్ఞాపం చేసుకుని ఆయన ఉద్దేశం మన పట్ల ఏమైనదో మనము గ్రహించున్నట్లు ప్రభు యొక్క కూడికని ఏర్పాటు చేస్తున్నారు. కొంత సమయం మాత్రమే నేను మాట్లాడుతాను. చేత మీకు చాలా ప్రోగ్రాములు ఉంటాయి. పిల్లలు ఈయన ఎంత బేగా ముగించేస్తే అంత బేగా మా పని మేము చేసుకుంటాం అనుకుంటారు పిల్లలందరూ కూడా. కనుక నేను చాలా బేగా ముగించేస్తాను. చాలా ఎక్కువ సమయం కూడా తీసుకోగలను. కనుక తొందరలోనే ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ క్రొత్త సంవత్సరం క్రొత్త ధనం కోరుకుంటాం, మనం మంచి కోరుకుంటాం, శుభము కోరుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందర్భముగా మనకి మంచి ఆశీర్వాదం, శుభములు, దీవెనలు మన కుటుంబానికి జరగాలి, మన గ్రామానికి జరగాలి, గ్రామ నాయకులకు జరగాలి. అంటే దేవుని బిడ్డలారా, ఏదో మనము క్రీస్తు నేడు పుట్టెను హల్లెలూయా అని చెప్పుకుంటే కాదు. మనము క్రీస్తులకు యేసయ్యకు ఇష్టలుగా ఉండాలి. యేసయ్యకు మనం ప్రేమ పాత్రులుగా, ఆయన ప్రేమను పొందుకుని వారిగా, ఆయన కృపను పొందుకుని వారిగా, ఆయన చిత్తమును నెరవేర్చు వారిగా మనమున్నప్పుడు ఈ నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదం, నూతనమైన దీవెన, నూతనమైన కృప యేసయ్య ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది. యేసయ్య ద్వారా అనుగ్రహింపబడుతుంది. ఎందుకంటున్నానంటే ఆయన ఈ భూలోకానికి నరావతారిగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? అవతారం మార్చుకున్నాడు. ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు, ఆల్ఫా ఒమేగా అని ఉన్నాడు. ఆయన సృష్టికి అంతటికి మూలమై ఉన్నాడు. ఆయన ఆలోచన చేశాడు. ఇదంతా సృజించిన ఆయన యూనివర్సల్ని, ప్రపంచాన్ని సృజించిన ఆయన బిడ్డలమైన మనను బైబిల్లో మనం చూసినప్పుడు ఆయన ప్రజలము, ఆయన మేము గొర్రెలము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. గత సంవత్సరం నుండి ఈ సంవత్సరానికి వచ్చామంటే యేసయ్య కృపను బట్టి వచ్చి ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా ఆశీర్వాదముతో నింపడానికి, ఆయన కృపతో నింపడానికి, జన్మ కర్మ పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూలోకానికి నరావతారిగా వచ్చాడు. చాలామంది చాలా పొరపాటు పడుతూ ఉంటారు. ఎవరికన్నా వెనకాల వచ్చాడు ఆయన, మొన్న వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితమే అంటారు. కానీ దేవుని యొక్క లేఖన భాగములు మనం చూసినట్లయితే ఆయన జగత్ పునాది వేయబడక మునిపే, ఏమి వేయబడక మునిపండి, జగత్తు, ఈ యొక్క యూనివర్సల్, ఈ సృష్టి ప్రారంభము కానప్పుడే ఆయన ఉన్నాడు, ఉన్నవాడును అనువాడునై ఉన్నాడు, ఆదియు అంతమునై ఉన్నాడని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. ఆయనే స్పష్టము చేసి ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా. కనుక ఆయన గొప్ప దేవుడై ఉండి కూడా ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నీకు నాకు కూడా క్షేమము కలుగు చేయడానికి. అందుకనే లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో అంటున్నాడు కదా, అది రాయబడి ఉంది కదా, ఒక దూత అంటుంది, ఏమంటుందండి? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయో, ఆయనకి ఇష్టులైన మనుష్యులకు ఆమేన్. ఈ న్యూ ఇయర్లో క్రిస్మస్ జరిపించుకుంటున్న మనము అంతా
నూతనముగా ఉండాలి మన జీవితం. మన జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలి, సంతోషకరంగా ఉండాలి, శాంతికరంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి అని అందరం కోరుకుంటున్నాం కదా. సంవత్సరం అయితే కొత్తదే. కొత్త సంవత్సరానికి ఏం చేస్తూ ఉంటాం? కొత్త కొత్త బట్టలు వేసుకోవాలని, క్రొత్తగా ఉండాలని, అంతా క్రొత్తగా ఉండాలని కోరుకుంటాం. ఆ క్రొత్తదనం ఎలాగొస్తుందండి? ఏదోలాగా ఎప్పుడులాగా అలా ఉంటే కాదు, మనం కూడా క్రొత్తోళ్ళు అవ్వాలి. ఎలాగవ్వాలి క్రొత్తోళ్ళు? ఎవరికో ఇష్టలుగా ఉండడం కదా, మన స్నేహితులకి, మన బంధువులకి, మనం ఇష్టలుగా ఉండడం కాదు. మన అలవాట్ల ద్వారా మనం ఇష్టలుగా ఉండడం కాదు, కానీ లోకరక్షకుడైన యేసయ్యకు ఇష్టలుగా ఉన్నట్లయితే, ఆయనకి ఇష్టలుగా ఉన్నట్లయితే దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి శుభము దొరుకుతుంది. ఏం దొరుకుతుందండి? ఆయన ఎందుకు వచ్చాడు? పరులందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఈ న్యూ ఇయర్లో ఈ శుభవర్తమానమును బట్టి ఆయనకి ఇష్టలై ఉన్నామా లేదా మనం ఒకసారి పరిశోధన చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం కావాలండి? ఆయనకు ఇష్టలుగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఏదో ప్రభు బిడ్డలము లేకపోతే క్రిస్మస్కి వెళ్తే మనకి ఆశీర్వాదం వచ్చేస్తుంది అనుకోవడం వెర్రితనం. ఆశీర్వాదం కావాలంటే ఆయన ఇష్టలుగా మనము సిద్ధపడాలి. యేసయ్య ఒకసారి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఆ యొక్క లూకా సువార్త 19వ అధ్యాయం మొట్టమొదటిలో మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఎరుకో పట్టణం గుండా వెళుతున్నప్పుడు అక్కడ ఒక ఆయన పేరు జక్కయ్య. మీ అందరికీ తెలుసు, ఎన్నోసార్లు ఈ యొక్క వాక్యం విని ఉంటారు. యేసు ప్రభువును చూడగోరాడు. యేసు ప్రభు పండగకు వచ్చాము మనం. ఈ న్యూ ఇయర్ పండగ, యేసు ప్రభు పండగ మంచిదే. దేవునికి స్తోత్రం కలిగి ఈ పండగ ద్వారా, యేసయ్య ఈ జన్మదిన వేడుక ద్వారా మనకి శుభము కలగాలి, మన జీవితములకు ఆశీర్వాదము కావాలి. మనం ఒక ప్రత్యేకమైన వారముగా, ఒక ప్రత్యేకమైన నడవడిక, ఒక ప్రత్యేకమైన మార్గములో మనము నడుచువారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏదో పండగ చేసుకోవడం కాదు, ఏదో ప్రార్థనకి వెళ్ళడం కాదు, నిజముగా దేవుని కృప పొందుకోవాలి. అందుకే ఈ భూలోకానికి ఆయన వచ్చాడు. నిజముగా నీవు నేను కూడా ఆశీర్వదింపబడాలి, మనకి శుభము కలగాలని ప్రభు వచ్చాడు. ఆ శుభాన్ని మనం పొందుకోలేకపోతున్నాం అంతే. నిర్లక్ష్యముగా ఏదో మామూలుగా వెళ్ళి పండుగ చేసుకోవడం, మామూలుగా ఉండడం వల్ల, మన జీవితాలు మార్చుకోకపోవడం వల్ల, మన అలవాట్లు మార్చుకోకపోవడం వల్ల, మన తలంపులన్నీ ఎలా ఉండాలి? దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మన అలవాట్లన్నీ ఎలా ఉండాలి? దేవునికి ఇష్టకరంగా ఉండాలి. హల్లెలూయా. వారికి ఏం కలుగుతుందట? ఈ నూతన సంవత్సరంలో సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుందండి? సమాధానం కలుగుతుంది. ఆ జక్కయ్య ప్రభు అన్నాడు, జయస్సుని చూడాలనుకున్నాడు, పండగ చూడాలని వచ్చాం, పండగలో పాల్పొందామని ఉన్నాం. ప్రభు అంటున్నాడు, నీవు ఆయనకి ఇష్టకరమైన బిడ్డగా ఉండడానికి సిద్ధపడమంటున్నాడు. నీకు శుభము అనుగ్రహించడై ఉన్నాడు. ఈ నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదములతో, నూతనమైన శుభములతో, నూతనమైన కృపలతో ప్రభు నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు అదే నీకు తెలియపరుస్తున్నాడు. బిడ్డ, ఈ రాత్రి ఆయన చిత్త ప్రకారముగా నీ యొక్క నడవడిక, నీ యొక్క అలవాట్లు, నీ తలంపులు ఆయన ఇష్టకరంగా ఉండాలి. ఎవరికి ఇష్టకరంగా ఉండాలా?
ప్రభువుకి ఇష్టకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక శాస్త్రిని